హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విడియస్ క్లాసెస్. సో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం ఎల్సిఎంలో సింపుల్గా చెప్తాను, ఎందుకంటే హెచ్సిఎఫ్కి వచ్చేసరికి హెచ్సిఎఫ్ కంపారిజన్ చెప్తాం కనుక అక్కడ క్లారిటీ వస్తుంది. ఎల్సిఎంలో నేను ఓన్లీ బేసిక్స్ చెప్తాను. దానికి వచ్చేసరికి మనం ఎల్సిఎం సమ్స్ కూడా సాల్వ్ చేద్దాం. ఇందులో నార్మల్గా 2 or 3 సమ్స్ సాల్వ్ చేసి హెచ్సిఎఫ్ దగ్గరికి వచ్చేసరికి ఎల్సిఎం కూడా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తా, కంపారిజన్ చేస్తా. సో మీకు అర్థమవుద్ది. హెచ్సిఎఫ్ రేపు చెప్దాం, ఈరోజు ఎల్సిఎం చెప్తున్నాను. సరే, క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు టాపిక్ ఎల్సిఎం అంటే ఫుల్ ఫామ్ ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్. సో ఇది అందరికి తెలుసు కదా. ఇప్పుడు మనం ఎల్సిఎం నుంచి బేసిక్ సమ్స్ నుంచి వెళ్దాం. బేసిక్ సమ్స్ అంటే ఎలాంటి ఉంటాయి? ఫస్ట్ సింపుల్గా బేసిక్ సమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ 48, 96, 144. దీనికి ఎల్సిఎం కనుక్కోవాలి. ఇదే కదా కామన్గా చాలా సింపుల్ది బేసిక్ సమ్ అంటే ఇదే. సో ఎల్సిఎంలోకి వెళ్దాం. దీనికి ఎలా కట్ చేసుకుంటాం? 224 జా, 248 జా, 272 జా. మళ్ళీ దీన్ని కట్ చేసుకోవాలి. 212 జా, 224 జా, 236 జా, మళ్ళీ 26 జా, 212 జా, 218 జా, 23 జా, 6 జా, 9 జా. సో ఇక్కడికి వచ్చేసరికి 31 జా, 32 జా, 33 జా. మళ్ళీ ఇది చాలామంది ప్రాసెస్ చేస్తారు, అంటే మళ్ళీ ఇచ్చేసి 2 1 జా 3 దించుకొని మళ్ళీ 3 1 జా. అక్కర్లేదు. ఈ రెండు ఒకదాంట్లో సాల్వ్ అవ్వవు కదా, మల్టిపుల్ అవ్వదు కదా. సో దీన్ని అలాగే ఉంచుకుందాం. ఇప్పుడు కామన్గా 4 ఉందనుకో, 2 టేబుల్లో 2 ఉంటుంది, 4 ఉంటుంది. సో అలాంటప్పుడు మళ్ళీ మన కిందకి దాన్ని సాల్వ్ చేసుకొని దించుకోవాలి. కానీ ఇది కామన్గా ఒక టేబుల్లో లేదు. సో మనం ఏం దించుకోక్కర్లేదు. ఇది చేసినా అంతే. ఫర్ సపోజ్ ఇది చేసామంటే 2 1 జా 3, మళ్ళీ ఇచ్చేసామంటే అంతే. అంటే ఇది మనం చేయకపోతే ఇలా ఇంటూ చేసి ఈ రెండింటిని ఇంటూ చేస్తాం. ఒకవేళ ఇచ్చేస్తే ఇలా చేసి ఈ రెండింటిని, అలాగే 2ని 3ని ఇంటూ చేస్తాం. సో ఒకే టేబుల్లో లేకపోతే ఉంచేస్తే పర్వాలేదు. ఒకే టేబుల్లో ఉంటే అప్పుడు సాల్వ్ చేసుకోండి నెక్స్ట్ స్టెప్కి. సో దీన్ని చేద్దాం, సాల్వ్ చేద్దాం. 2 ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 2s ఉన్నాయి. 5 2s, 2 3s ఉన్నాయి. సో 1 అనేది వేసినా 8 పోయినా ఒకటే ఇంటూస్లో. దీన్ని సాల్వ్ చేస్తే 288 అనేది వచ్చింది. సో ఎల్సిఎంలో ఇది సింపుల్గా ఎల్సిఎం అంటే ఇలా చేసేస్తాం, బేసిక్ సమ్. ఇప్పుడు కొంచెం ఎలా అంటే మోడల్ మార్చేసి వెళ్దాం. ఇది మోడల్ 1 అని పెట్టుకోండి. సో మోడల్ 2కి వెళ్ళేసరికి కొంచెం సమ్ మారుతుంది. సో ఇది సెకండ్ మోడల్. సో సెకండ్ మోడల్ సమ్ ఏమని చెప్పింది? ఫైండ్ ది లీస్ట్ నెంబర్ దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివైడెడ్ బై 1 2 3 4 5 6 7 8 and 9. అంటే ఒక లీస్ట్ నెంబర్ని మనం కనుక్కోవాలి. ఆ లీస్ట్ నెంబర్ కూడా ఈ నెంబర్స్తో డివిజిబుల్ అవ్వాలి ఎగ్జాక్ట్గా. అంటే అన్ని నెంబర్లతో దీంట్లో అవ్వకపోయినా అది ఆ నెంబర్ కాదు. సో అన్నిటితో డివిజిబుల్ అవ్వాలి. అది ఒక లీస్ట్ నెంబర్ అయి ఉండాలి. సో ఈ అన్నిటితో డివిజిబుల్ అయ్యేవి చాలా ఉండొచ్చు, కానీ అందులో మనకి లీస్ట్ నెంబర్ కావాలి. సో అది ఎలా కనుక్కోవాలి అంటే సింపుల్, ఏం లేదు, జస్ట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9. 1 తీసుకోపోయినా ఒకటే. సో 2 నుంచి చేద్దాం. 2 1 జా, 2 2 జా, 2 3 జా, 2 4 జా. మనకి ఏవైనా కట్ అవ్వని నెంబర్లు ఉంటే అలా దించుకుంటాం. సో మళ్ళీ 2 టేబుల్తో చేద్దాం. 2 1 జా, 2 2 జా, 9 ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనం 3 దాంట్లో చేద్దాం. 3 టేబుల్తో 5 1 7 2 3. సో ఇది మళ్ళీ మనం దించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ నెంబర్స్ అన్నీ ఒక టేబుల్తో డివిజిబుల్ అవ్వవు. సో మరి దించుకోక్కర్లేదు, చేసేద్దాం. 2 × 2 × 3 × 5 × 7 × 2 × 3. సో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే వచ్చిన ఆన్సరే 2520. సో ఇదనేది ఆన్సర్. నెక్స్ట్ మోడల్కి వచ్చేసరికి ఫైండ్ ది లీస్ట్ నెంబర్. సేమ్ లీస్ట్ నెంబర్ కనుక్కోవాలి. విచ్ వెన్ డివైడెడ్ బై
20, 25, 35 అండ్ 40. అక్కడ ఏమని ఇచ్చారు, ఎక్కువకి క్వశ్చన్ ఇచ్చారు అక్కడ, అంటే లీస్ట్ నెంబర్ కొనుక్కొని అవి డివైడెడ్ బై సమ్ నెంబర్స్తో డివైడెడ్ అవ్వాలి అని. బట్ ఇక్కడ ఏమొచ్చారు, లీస్ట్ నెంబర్ కొనుక్కోవాలి, ఈ నెంబర్స్తో డివైడెడ్ అవ్వాలి, డివైడెడ్ అయ్యాక ఇంత రిమైండర్ రావాలి అని చెప్పారు. సో 22 డివైడ్ అవ్వాలి ఒక నెంబర్, అది 14 రిమైండర్ రావాలి. ఎగ్జాక్ట్గా డివైడెడ్ అవ్వకూడదు, దానికి రిమైండర్ అనేది 14 రావాలి. 25కి 19 రావాలి. అలా ఇక చేద్దాం. 20కి రిమైండర్ 14 రావాలి, 25కి 19 రావాలి, 35కి 29 రావాలి, 40కి 34 అనేది రావాలి. సో ఎగ్జాక్ట్గా డివైడ్ కాదు, ఇవన్నీ ఒక ఎక్స్ అనే నెంబర్ అని కనుక్కోవాలి, లీస్ట్ నెంబర్ని, దాన్ని దీంతో డివైడ్ చేస్తే ఇంత రిమైండర్ అనేది రావాలి. సో ఇవన్నిటికి ఫస్ట్ కామన్గా డిఫరెన్స్ ఎంత ఉంది, దీనికి డిఫరెన్స్ చూసుకోండి. దీనికి డిఫరెన్స్ ఎంత, 6, దీనికి 6. సో ప్రతిదానికి 6. సో ప్రతిదానికి కామన్గా 6 వచ్చింది డిఫరెన్స్. సో ఈ డిఫరెన్స్ అది పక్కన ఉంచండి. ఎప్పుడైనా వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ని వేసుకుని డిఫరెన్స్ కనుక్కొని ఒక పక్కన ఉంచుకుంటే, నెక్స్ట్ మనం దీనికి సేమ్ మనకేంటి లీస్ట్ నెంబర్ కావాలంటే ఫస్ట్ అంటే రిమైండర్తో కాకుండా ఇచ్చిన వాల్యూస్ని ఎల్సిఎం చేయాలి. సో లీస్ట్ నెంబర్ కోసం ఎల్సిఎం చేసేస్తున్నాం. ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది మనకి, 2 10s 25 అనేది కట్ అవ్వదు కదా, దించుకుంటా. సో 20s 2 5s మళ్ళీ 5s. సో ఇప్పుడు 5 టేబుల్తోని చేసుకుందాం. 5 5s 7s 5 1s 5 5s 1. సో ఇప్పుడు మనకి ఇవి కామన్ టేబుల్ కాకుండా ఉంచేస్తాం. 2 × 2 × 2 × 5 × 5 × 7. సో దీనికి వచ్చే వాల్యూ ఎంత, 1400 దీనికి వచ్చిన వాల్యూ. సో ఇది లీస్ట్ నెంబర్ కనుక్కున్నాం, కానీ ఎగ్జాక్ట్గా కాదు కదా, ఇంకా రిమైండర్ ఇంత ఉండాలి అని చెప్పారు. సో ఉండాలి అంటే ఆల్రెడీ మనకు తెలుసు ఎంత డిఫరెన్స్ ఉందో. సో ఆ నెంబర్ని ఈ నెంబర్తో మైనస్ చేస్తాం. వచ్చిన ఆన్సర్ ఇంకా 1394 అనేది వచ్చింది. సో ఇది ఆన్సర్. ఇక్కడ సేమ్ డిఫరెన్స్ రాకపోతే మరి ఎలాగా, ఒకవేళ సేమ్ డిఫరెన్స్ రాకపోతే ఫర్ సపోజ్ 20 అనేది 14, 25 అనేది 18, 35 అనేది 29, 40 అనేది 34. సో ఇక్కడ సేమ్ డిఫరెన్స్ రాదు. దీన్ని అయితే 6 వస్తుంది డిఫరెన్స్, దీన్ని 7 వస్తుంది, 6. సో ఎల్సిఎం అనేది సేమ్ 1400 వస్తుంది. ఎందుకంటే మనం ఎల్సిఎం దీంట్లో చేస్తాం, మన నెంబర్ చేంజ్ అనేది దీనిలో చేస్తాం. సో దీనికి ఏం సంబంధం లేదు. సో ఇక్కడ మనం డిఫరెన్స్ మైనస్ చేయాలి కదా, ఓన్లీ రిమైండర్ ఇవ్వకపోతే ఆన్సర్ ఇదే. రిమైండర్ సేమ్ వాల్యూ ఇస్తే, అదే సేమ్ డిఫరెన్స్తో వచ్చిన వాల్యూస్ ఇస్తే ఎంత వాల్యూ ఉందో అంత మైనస్ చేస్తాం. రిమైండర్ అనేది డిఫరెంట్ వాల్యూస్ వస్తే డిఫరెన్స్, అప్పుడు మనం వచ్చిన ఎల్సిఎంకి ఏది ఈ వాల్యూస్లో ఏది హైయెస్ట్ నెంబర్, ఈ వాల్యూస్లో ఇది హైయెస్ట్ నెంబర్, 7తో మైనస్ చేస్తాం. 1393 అనేది వస్తుంది. నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి 4. నెక్స్ట్ మోడల్ ఇది 4th సమ్. కంప్యూట్ ఎల్సిఎం ఆఫ్ 2^3 × 3^2 × 5 × 11. సో ఇంకో వాల్యూ ఇచ్చారు ఏమని, 2^4 × 3^2 × 5^2 × 7. సో ఇంకో వాల్యూ 2^5 × 3³ × 5² × 7² × 11. సో దీనికి ఎల్సిఎం కావాలి. నార్మల్గా ఇస్తే ఇలా ఎల్సిఎం చేస్తాం. సో దీనికి ఎల్సిఎం అంటే మనకు తెలుసు, 2ని 3 టైమ్స్ చేయాలి, 3ని 2 టైమ్స్, అలా ప్రతిదాన్ని చేసుకుని వెళ్తే లెంతీ అవుద్ది. సో మన ఛానల్లో ఏంటి షార్ట్కట్లో చెప్పాలి. ఫస్ట్ ఇచ్చిన దాన్ని వేసుకుందాం, స్టెప్ బై స్టెప్గా వేసుకుందాం. ఇది ఫస్ట్ వాల్యూ. సెకండ్ వాల్యూ ఏంటి, ఇది సెకండ్ వాల్యూ. థర్డ్ వాల్యూ. సో ఇట్లా సింప్లిఫై చేసుకుని ప్రతి దానికి చేస్తే డిఫికల్ట్ అనేసి మనం ఇలా షార్ట్కట్లో చేస్తున్నాం. ఇచ్చిన వాల్యూస్ని స్టెప్ బై స్టెప్గా వేసుకోండి. వేసుకున్నాక ఇందులో ఉన్న నెంబర్ని, అంటే కామన్గా ఉన్న నెంబర్ని ఒకటే వేసుకోవాలి. అందులో ఏది హైయెస్ట్ ఉంటే, కామన్గా లేని నెంబర్స్ ఉంటే అవి సింగిల్గా వేసుకుంటాం. అంటే ఇప్పుడు చూడండి, 2³ ఉంది, అంటే 2తో వాల్యూ ఉంది, ఒక వాల్యూ. పవర్స్లో ఎంత ఉన్నది ఒక పక్కన పెట్టి 2s అనేవి ఎన్ని ఉన్నాయి, 1 2 3, 3 2s ఉన్నాయి. ఇక్కడ 3 2s వేసుకోవద్దు, ఒకే 2 వేసుకోండి. కాకపోతే పవర్లో ఏది పెద్దది, 5 అనేది పెద్దది, 3 4 కానీ 5 పెద్దది. సో 5. సో 3 2s ఉన్నా ఒకే 2 వేసుకోవాలి. కాబట్టి పవర్లో ఏది పెద్దది ఉంటే అది ఆ వాల్యూ వేసుకుంటాం. సో ఇంటూ మళ్ళీ 3 3s ఉన్నాయి, సో ఒకే 3 వేసుకోవాలి. పవర్లో ఏది పెద్దది, 3³ అనేది పెద్దది, 5s కూడా 3 ఉన్నాయి, స్క్వేర్ అనేది పెద్దది, 5². సో 11 అనేది 2 ఉంది, 2 కూడా పవర్స్లో ఏం లేదు కనుక ఒక 11 వేసుకుంటాం. ఎన్ని ఇచ్చినా ఒక వాల్యూ వేసుకోవాలి కదా. 7 2 ఉన్నాయి, ఏది పవర్లో 7². సో
దీనికి మనం ఆన్సర్ చేసుకోవాలి. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఇలా ఆప్షన్స్లో ఇచ్చేయచ్చు, ఇలా అడిగేసి సింప్లిఫై చేయకుండా ఇలా అడిగిస్తారు ఆప్షన్స్. సో అప్పుడు ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. లేదు సింప్లిఫై చేయాలంటే ఏం లేదు, దీన్ని 5 టైమ్స్ అంటే 2 × 2 × 2 × 2 × 2 1 2 3 4 5 టైమ్స్ ఇంటూ చేస్తా వచ్చిన వాల్యూని, 3 × 3 × 3 3 టైమ్స్ చేస్తా వచ్చిన వాల్యూని, 5 × 5 2 టైమ్స్ వచ్చిన వాల్యూని, 11 ఒకటి 7 × 7 2 టైమ్స్ చేస్తే వచ్చిన వాల్యూస్ని తీసుకుంటాం. అంటే ఎంత 2 2 4 4 2 8 8 2 16 16 2 72. సో దీని వాల్యూ 72 అనేది వచ్చింది. సో 3 3 9 9 3 27 5 5 25 11 7 7 49. దీన్ని ఎలా చేస్తాం, 72 × 27 × 25 × 11 × 49 చేస్తాం. వచ్చిన ఆన్సరే వాల్యూ అవుద్ది. సో ఇవన్నీ ఇంటూ చేస్తే వచ్చిన వాల్యూ ఆన్సర్ అవుద్ది. నేను ఇప్పుడు చేయట్లేదు టైం వేస్ట్ అనేసి, మీరు చేయండి, ఇంటూ చేస్తే వస్తుంది ఆన్సర్. సో నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోదాం. ఈరోజు క్లాస్లో ఈ మోడలే లాస్ట్. సో ఫైండ్ ది లీస్ట్ స్క్వేర్ నెంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై 6 8 9. సో ఇక్కడ ఏమని చెప్పారు, లీస్ట్ నెంబర్ కనుక్కోమని, లీస్ట్ స్క్వేర్ నెంబర్ కనుక్కోవాలి. ఆ నెంబర్ అనేది డివిజిబుల్ బై 6 8 9తో డివిజిబుల్ అవ్వాలి. సో లీస్ట్ స్క్వేర్ నెంబర్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఎల్సిఎం చేసుకోవాలి. 6కి 8కి 9కి 2 3 2 4 3 1 4 ఇది 2 2 3. సో ఈ కామన్ టేబుల్లో లేవు కనుక ఉంచేద్దాం. ఇప్పుడు దీన్ని ఎలా వేసుకోవాలి, నార్మల్గా అయితే మనం ఎలా వేసుకుంటాం, 2 × 3 × 2 × 2 × 3. సో స్క్వేర్ నెంబర్కి వచ్చేసరికి ఇలా చేయొద్దు, ఇలా చేస్తే రాంగ్. స్క్వేర్ కనుక ఇప్పుడు మనకి స్క్వేర్లో ఉంటే పర్వాలేదు, లేదు సింగిల్ డిజిట్లో ఉంటే అది కూడా స్క్వేర్లోనే వేసుకోవాలి. అంటే ఇప్పుడు చూడండి 2 అనేవి ఉన్నాయి, 1 2 3. సో స్క్వేర్లే కావాలి కదా, క్యూబ్లే వద్దు కనుక స్క్వేర్ అంటే 2 కదా, 1 2 2 ఉన్నాయి కదా, 2 స్క్వేర్ అంటే 2 × 2. సో 1కి 2కి ఇది ఫార్మ్ చేస్తాం. సో ఈ రెండు ఇట్లని కట్ చేయండి. సో ఇంకా 3 ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో ఇంటూ 3 స్క్వేర్ ఇది కూడా క్యాన్సిల్ చేయండి. అంటే మనం రఫ్ వర్క్గా చేసుకుంటాం, అయిపోయి అనేసి మనకు తెలియాలి అనేసి. సో నెక్స్ట్ వచ్చేసరికి 1 అవసరం లేదు, 1 ఎన్నిసార్లు చేసినా 1 ఇంటూ ఎన్నిసార్లు చేసినా దానికంటూ ఇది వాల్యూ ఉండదు కనుక అవసరం లేదు. ఇంటూల్లో ఉంది కనుక, ప్లస్లో ఉంటే 1కి వాల్యూ ఉంటుంది, ఇంటూల్లో ఉంటే ఎంత ఇంటూ చేసినా అంతే వస్తుంది. సో వాల్యూ ఉండదు. సో నెక్స్ట్ ఏం మిగిలింది, 2 మిగిలింది. సో ఇవి 2 ఉన్నాయి కనుక స్క్వేర్, ఇవి 2 ఉన్నాయి కనుక స్క్వేర్ వేసుకున్నాం. సో ఇవి 3 ఉన్నాయి, అలాగే క్యూబ్ వేయకూడదు, స్క్వేరే. ఇది ఇప్పుడు ఒక్కటే మిగిలిపోయింది కదా స్క్వేర్, ఇవి స్క్వేర్ వేసుకుంటే సో ఇది ఓన్లీ 2 వేయకూడదు, దీన్ని కూడా స్క్వేరే, స్క్వేర్ లేకపోయినా స్క్వేరే వేసుకోవాలి. సో దీన్ని ఇప్పుడు సాల్వ్ చేసి ఇక్కడ ఆన్సర్ చేయాలి. అంటే 2 టైమ్స్ కదా, 2 × 2 4, 3 × 3 9, 2 × 2 4. సో దీన్ని ఇంటూ చేస్తే 1 4 4 ఇది అనేది ఆన్సర్. సో సేమ్ మోడల్లో ఇంకో సమ్ చేద్దాం. 8 9 12. సో దీన్ని చేద్దాం. 8 9 12, 2 4 8 9 6 2 6 12, 2 2 2 3 3 3 3 1. సో దీన్ని అవసరం లేదు. ఇప్పుడు ఎన్ని 2s ఉన్నాయి, 3 ఉన్నాయి, కానీ స్క్వేర్ కావాలి కనుక 2 ఉన్నాయి కదా, 2 స్క్వేర్ అయిపోయాయి, కట్ చేసేస్తాం. 3లు 3 స్క్వేర్ అయిపోయాయి, కట్ చేస్తాం. 2 ఒకటి ఉంది కానీ స్క్వేర్ వేసుకోవాలి. సో సేమ్ ఇంకే 144 వస్తుంది. ఈరోజు ఎల్సిఎం అయిపోయాయి. రేపు ఎల్సిఎం ప్లస్ హెచ్సిఎఫ్ అంటే ఎల్సిఎం విత్ హెచ్సిఎఫ్ చేద్దాం. లైక్ రేపు ఎలా ఇంటూ చెప్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ 2/3 అండ్ 3/2 ఫర్ సపోజ్ ఇది అనుకుందాం. దీనికి ఎల్సిఎం కనుక్కోవాలి అంటే ఫ్రాక్షన్స్ ఇచ్చి ఎల్సిఎం కనుక్కోవాలి, లేకపోతే హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. అంటే అది ఎలా చేయాలో చెప్తాం. దానికంటూ ఫార్ములాస్ ఉంటాయి, అవి నేర్చేస్తే చాలు. ఏముండవు ఫార్ములాస్, సింపుల్గా ఉంటే అది రేపు క్లాస్లో చెప్తాం. సో ఈరోజు క్లాస్ ఇంత ఈజీగా అయిపోయింది. రేపు వచ్చేసరికి కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, కాకపోతే అది మనం ఈజీ వేలో చెప్తాం. కంపారిజన్ ఓన్లీ చేస్తారు, మీకు ఆన్సర్స్ వచ్చేస్తాయి. క్వశ్చన్ ఎలా ఇచ్చినా సాల్వ్ చేస్తామనే కాన్ఫిడెంట్ అనేది మీలో వస్తుంది, బిల్డప్ అవుద్ది. అండ్ మన ఛానల్ని లైక్ షేర్ కామెంట్ చేసుకోవాలి. అండ్ సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకొంతమంది చేత చేయించండి అండ్ ప్రమోట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.